హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది BMW G310R మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్ అయితే మనతో ఉంది. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 313cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 34 PS పవర్ 28 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు GoPro వీడియో మాట్లాడతా. ఇంకా ఈ వెహికల్లో 6 గేర్స్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది. అది కూడా ఒకసారి నేను రైడ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరైతే చైన్ క్లీన్ చేసుకునే, లేకపోతే చైన్ అయితే త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. 300 mm సైజ్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మోనోషాక్ అనమాట. సో వీటిని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అనమాట. రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ గ్రిప్ కూడా బాగానే ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది. 785 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. మినిమం 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎందుకంటే 159 kg వెయిట్ ఉందన్నమాట. అలాగే మీకు 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ అయితే ఏమీ కాదు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ క్వాలిటీ విషయానికి వస్తే బాగుంది. హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఒకటి రెడ్ కలర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. రెడ్ కలర్ వీల్స్, రెడ్ కలర్ చాసిస్, అలాగే మీకు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర గ్రే కలర్ అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే చూస్తానికి చాలా బాగుంది నాకు. ఇంకోటి మీకు వైట్ విత్ బ్లూ కలర్ అనమాట. అది కూడా బాగుంటుంది. ఇంకోటి ప్లెయిన్ బ్లాక్ అనమాట. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. నాకైతే ఈ కలర్ నచ్చింది కాబట్టి ఇది షూట్కి అయితే తీసుకొచ్చాను అనమాట. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు LED టైల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సిగ్నల్ లైట్స్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉన్నాయి. అంటే ఈ వెహికల్లో మొత్తం మీకు LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ బ్రేక్ కానీ క్లచ్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 4 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్లో స్పెషల్ ఏంటంటే సీట్ అనమాట. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగానే ఇచ్చారనమాట. అయినప్పటికీ మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే 140+ అయితే ఈజీగా వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 30 కిలోమీటర్స్ కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 3,76,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద అయితే నెంబర్స్ పెట్టేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ పెట్టేస్తాను. ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. ఈ వెహికల్ నాకు విజయవాడ BMW వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ JSP మోటరైడ్ విజయవాడ ఈ వెహికల్ నాకు రివ్యూ కోసం ఇచ్చినందుకు. EMIలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 80,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. BMW షోరూంలో ఇది టెస్ట్ రైడ్ వెహికల్ అనమాట. ఆల్రెడీ 9,284 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 313cc లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా. ఫస్ట్ గేర్లో ఇంజిన్ పుల్ చాలా బాగుంది. కొంచెం ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేను. బట్ 100కి టచ్ చేద్దాం, చూద్దాం 100 వెళ్ళిద్దో లేదో. ప్రజెంట్ నేను 4th గేర్లో అయితే ఉన్నాను. 96 దాకా అయితే రీచ్ అయ్యాము. వెళ్ళిద్ది బ్రో, ఈజీగా 100 అయితే రీచ్ అయింది 4th గేర్లోనే. ఓకే, బ్రేక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, పెద్ద స్పీడ్ బ్రేకరే వచ్చింది. ఓకే, ఏం తగల్లా.
1 or 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది థర్డ్ గేర్లోనే. వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి బ్రో, ఈ ఇంజన్లో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, లైట్గా ఉన్నాయి అన్నమాట. సో మీరు స్పీడ్ని ఎంజాయ్ చేస్తారు కానీ వైబ్రేషన్స్ అయితే అంతగా నోటీస్ చేయరు. బట్ మీరు స్లోగా వెళ్తే మాత్రం లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నారనుకోండి, సో ఆ స్పీడ్ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీకు వైబ్రేషన్స్ అయితే అంతగా నోటీస్ చేయలేరు. ఇంజన్ సౌండ్ అయితే చాలా బాగుంది, సూపర్ బైక్ నడుపుతున్నట్టే ఉంది. సీట్ కంఫర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది బ్రో, మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏం లేదు. కన్సోల్ విజిబిలిటీ బాగానే ఉంది, ఎల్సిడి కన్సోల్ ఇచ్చారు, పెద్ద గేర్ ఇండికేటర్ అయితే ఉంది, ఓడోమీటరు, క్లాక్ కూడా ఇచ్చారనమాట. నాకు ఇన్నిట్లో బాగా నచ్చింది ఏంటంటే లైట్స్ అనమాట. లైట్స్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి, హెడ్లైట్ అయితే చాలా క్యూట్గా ఉంది. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది, 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు, మీకు మంచి గ్రిప్ అయితే ఉండిద్ది. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉందన్నమాట. సో ఇది ఆల్రెడీ 9000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి మేబీ కొద్దిగా హార్డ్ అయితే అయి ఉండొచ్చు. బట్ మీరు కొత్త వెహికల్ రైడ్ చేయండి, మీకు స్మూత్గానే ఉండిద్ది అనమాట. వీటిని అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. సో మీ ఫింగర్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ అయితే స్మూత్గానే ఉంది, బ్యాటరీ స్మూత్ అయితే లేదు, మీడియంగా ఉందని చెప్పుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్రేక్స్ అనమాట. బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. 240 mm సైజ్ అయితే ఇచ్చారు. సో పెద్ద డిస్క్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. ఇనీషియల్గా ఇంజిన్ పుల్ కూడా బాగుంది. అసలు 4th గేర్లో 122. అమ్మో, నేనైతే 6 గేర్స్ కూడా వేయలేదు బ్రో. అసలు ఇంజిన్ పుల్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు 300cc. దిస్ ఇస్ ద బెస్ట్ వెహికల్. సో మీకు 310cc అయినప్పటికీ ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే స్మూత్గా ఉంది. అలాగే మీకు ట్యూనింగ్ చాలా బాగుందన్నమాట, పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు BMW వాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఆఫ్ రోడ్ అయితే వస్తుంది అనమాట ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే. సో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇంజన్ దగ్గర ఏమైనా తగిలిద్దేమో చెక్ చేద్దాము. ఇందాక పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనము వెళ్ళాం కదా, తగలలేదు. సో ఇప్పుడు ఒకసారి ఆఫ్ రోడ్లో కూడా వెళ్తే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అసలు ఏం తగలటలేదు. కానీ మీరు ఇట్లా మట్టి రోడ్లో ఇలాంటి వెహికల్స్ అయితే ఎక్కువ స్పీడ్గా రైడ్ చేయొద్దు, స్కిడ్ అయిపోతాయి అన్నమాట. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇస్తే బాగుండేది. సో ఇది ఆఫ్ రోడ్కి డిజైన్ చేసిన వెహికల్ కాదు కాబట్టి బై రోడ్ టైర్సే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టైర్స్ గ్రిప్ అయితే బాగానే ఉంది, కానీ మీరు ఒకసారి ఈ వెహికల్ పర్చేస్ చేయాలంటే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజెస్, స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. BMWలో ఒక వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే తక్కువలో మీకు దొరికే ఏకైక వెహికల్ ఇదే అనమాట. సో హ్యాపీగా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. దానికంటే ముందు ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న BMW షోరూమ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు టెస్ట్ రైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని ప్రకారంగా మీకు ఈ వెహికల్ నచ్చితే మాత్రం హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.